మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ ముద్దం విక్రమ్. ప్రస్తుతం మనం నిర్మల్ జిల్లాలో తానూరు మండలం బోసి గ్రామంలో ఉన్నటువంటి వరసిద్ధి కర్ర వినాయకుడి వద్ద అయితే మనం ఉన్నాము. ఎన్నో జన్మల అదృష్టం చేస్తే కానీ ఈ వినాయకుడి దర్శనం జరగదనే చెప్పవచ్చు. ఎందుకనంటే ఈ కర్ర వినాయకుడికి దర్శనంకి అంత భాగ్యం ఉందనే మనం చెప్పవచ్చు. ఈ కర్ర వినాయకుడిని 1963వ సంవత్సరంలో ఇక్కడ దీన్ని ప్రతిష్ఠించారు. అయితే ఈ కర్ర వినాయకుడిని చూడడానికి దాదాపు ఉత్తర దక్షిణ ఈ రాష్ట్రాల నుండి చాలామంది భక్తులైతే ఇక్కడికి వచ్చి దర్శించుకు ఉంటారు. దాంతోపాటు ఇక్కడ ముఖ్యంగా మనం చూడాలంటే సంతానం లేని వాళ్ళకి ఇక్కడికి వస్తే తప్పకుండా సంతానం కలుగుతుందని ఇక్కడ చెప్తా ఉన్నారు. మరీ ముఖ్యంగా మనం ఈ కర్ర వినాయకుడి గురించి గమనిస్తే ఇక్కడ ఈ బోసి గ్రామంలో ఈ కర్ర వినాయకుడు స్థాపించిన తర్వాత ఇక్కడ ప్రతి ఇంట్లో ఒక ప్రభుత్వ ఉద్యోగం ఉన్నారని చెప్పేసి ఇక్కడ మనకు వాళ్ళు చెప్తా ఉన్నారు. అంతటి ఆశీర్వాదాలు ఈ బోసి గ్రామంపై ఈ వరసిద్ధి కర్ర వినాయకుడు ఉంచాడని ఇక్కడ చాలామంది చెప్తా ఉన్నారు. ఒకసారి ఈ వరసిద్ధి కర్ర వినాయకుడు గురించి దాని చరిత్ర గురించి ఒకసారి మనకు ఇక్కడ ఉన్న పంతులకు, దాంతోపాటు ఇక్కడ ఉన్న ఊరి ప్రజలకు, దాంతోపాటు ఇక్కడికి వచ్చే భక్తులకు ఒకసారి మనం అడిగి తెలుసుకుందాం. ఇప్పుడు ఈ వరసిద్ధి కర్ర వినాయకుడు గురించి ఒకసారి మా పంతులు గారు లక్ష్మణ్ అప్పగారు మనతో ఉన్నారు. ఒకసారి లక్ష్మణ్ అప్పగారికి ఈ గుడి యొక్క విశిష్టత గురించి మనం అడిగి తెలుసుకుందాం. సార్ నమస్కారం పంతులు గారు. సార్ చెప్పండి, ఈ గుడి యొక్క విశిష్టత ఏంది, ఈ గుడి ఎప్పుడు వెలిసింది, ఈ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఒకసారి మా సుమన్ టీవీ ప్రేక్షకులకు, దాంతోపాటు తెలుగు ప్రేక్షకులకు ఒకసారి చెప్పండి. ముఖ్యంగా సుమన్ టీవీ వాళ్ళకి నమస్కారము, చూస్తున్న భక్తులందరికీ కూడా నమస్కారము. మా గ్రామము బోసి, మండల్ తానూర్, నిర్మల జిల్లా. మా బోసి గ్రామంలో గత 1963వ సంవత్సరంలో ఈ కర్ర వినాయకుడు అనేది మేము స్థాపితం చేయడం జరిగింది. మీరు భారతదేశంలో ఎక్కడ చూసుకున్నట్లయితే కూడా ఎక్కడైనా కానీ గణేష్ విగ్రహం పెడుతున్నామంటే పెట్టిన తర్వాత 3 రోజులకు, 5 రోజులకి, 7 రోజులకి, 9 రోజులకి, 11 రోజులకి ఇట్లా నిమజ్జనం అనేది చేస్తారు. కానీ మా గ్రామం, మా బోసి గ్రామంలో మాత్రము 1963లో స్థాపించినటువంటి విగ్రహానికి ఈ రోజు కూడా అదే విధంగా అదే రీతిలో పూర్వీకులు చెప్పిన ప్రకారంగానే ఆ యొక్క పూజ అనేది చేసుకుంటాము. ఏ విధంగా చేస్తాము అంటే 1963లో మా గ్రామ పెద్దలందరూ కూడా కలిసి ఒక కర్ర వినాయకుడిని పూజ కోసము ప్రతిష్ఠించిన తర్వాత ఆ రోజు ఆ గ్రామంలో ఉన్నటువంటి పెద్ద మనుషుల యొక్క కళలోకి వెళ్ళి ఆ వినాయకుడు మమ్మల్ని మీరు నిమజ్జనం చేయకండి, మీరు ఇదే విధంగా పూజని కొనసాగించినట్లయితే మీ ఊరు, మీ వాడ మొత్తం కూడా కలకలాడుతుంది, ఆ భగవంతుని యొక్క ఆశీర్వాదం వల్ల ఈ విధంగా అనేది చెప్పడం జరిగింది. అది విని అప్పటి నుంచి ఉన్నటువంటి మా పూర్వీకులు కూడా ప్రతి సంవత్సరము ఈ వినాయకునికి వినాయక చతుర్థి నాడు స్థాపన చేసి మరియు అనంత చతుర్దశి నాడు అంటే పౌర్ణిమ రోజు దీని యొక్క నిమజ్జనం కోసము ఊర్లో మొత్తం ఊరేగింపు చేసిన తర్వాత ఊర్లో దగ్గర ఉన్నటువంటి ఒక బావి దగ్గరకు తీసుకెళ్ళి అక్కడ నీళ్ళతోటి ప్రోక్షణ చేసి మళ్ళీ అక్కడ బట్ట మూసిన తర్వాత మళ్ళీ తిరిగి ఆలయానికే వచ్చి అక్కడ పెద్ద లాకర్ ఉంటుంది, ఆ లాకర్లోనే మనం పెట్టడం అనేది జరుగుతుంది. అట్లా సంవత్సరం అంతా ఆ గణపతి ఆ లాకర్లోనే ఉంటుంది. అంటే మా బోసిలో వరసిద్ధి వినాయకుడు అనేది ఆ లాకర్లో పెట్టేసిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వినాయక చతుర్థి రోజు మాత్రమే ఆ యొక్క వినాయకుడిని మేము బయట తీసి పూజ చేసుకుంటాము. ఈ విధంగా గత 63-64 సంవత్సరాల నుంచి కంటిన్యూగా నడుస్తూ ఉన్నది. ఆ యొక్క విఘ్నేశ్వరుని పూజ చేయడం వల్ల మా ఊరిలో ఇంటికి ఒక ప్రభుత్వ ఉద్యోగం రావడం చాలా విశేషం, చాలా గర్వకారణం. అంటే ఈ మొత్తానికి కారణము మా ఊరిలో ఉన్నటువంటి, మా బోసి గ్రామంలో ఉన్నటువంటి వరసిద్ధి వినాయకుని యొక్క ఆశీర్వాదం వల్లనే ఇదంతా సాధ్యమనేది జరిగింది. మా ఊర్లోనే కాకుండా చుట్టుపక్కల ప్రాంతాల వాళ్ళు, మళ్ళీ మా పక్కన జిల్లా నిజామాబాద్ జిల్లా, మా పక్కన నాందేడ్ మహారాష్ట్ర, హిమాయత్ నగర్, ఈ ఆదిలాబాద్ సైడ్ నుంచి వచ్చేటువంటి వాళ్ళందరూ కూడా వేలాది మంది సంఖ్యలో ఈ యొక్క విఘ్నేశ్వరునికి వచ్చి ఈ నవరాత్రులలో మాత్రమే 11 రోజులు మాత్రమే దర్శనం అనేది చేసుకుంటారు. దర్శనం చేసుకున్న తర్వాత ఎన్నో కోరికలు ఉన్నటువంటి వాళ్ళు కూడా ముడుపులు కూడా కడతారు. ఆ కట్టిన యొక్క ముడుపులు తప్పకుండా నెరవేరుతాయని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి భక్తులు వస్తున్నటువంటి ఆచారము, నమ్మకము కూడా. మళ్ళీ ఈ 9 రోజుల్లోనే ఒక రోజు సంతానం లేని వాళ్ళకి మేము తప్పకుండా ఇక్కడ గణేశుని దగ్గర పెట్టినటువంటి పండ్లు వాళ్ళ యొక్క ఒడిలో అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇక మీరు చూసుకున్నట్లయితే పోయిన సంవత్సరము
128 మందికి మేము సంతాన ఫలాలు ఇచ్చినాం. అంటే వాళ్ళ పేరు రాసి ఇచ్చినందుకు కూడా ఇచ్చినామన్నట్టు. ఇస్తే ఇప్పుడు ఇక ఇవాళకి 4వ రోజు. అయితే ఇవాళ 4వ రోజు అయితే ఇప్పటి వరకు 78 మంది యొక్క వాళ్ళు వచ్చి వాళ్ళ యొక్క ముడుపులు కోరికలు మా తీరినాయి, మాకు సంతానం కానీ వాళ్ళకు కూడా సంతానం జరిగిందని చెప్పేసి ముడుపులు తీరుకోవడం అనేది జరిగింది. అంటే ఇప్పటి వరకు 78 మంది వచ్చేసి ఇక్కడ సంతానం కలిగిందని చెప్పిన వాళ్ళు పోయిన సంవత్సరం వాళ్ళు మాత్రమే ఈ సంవత్సరం వచ్చి 70 మంది 128 మందిలలో ఈ 78 మంది వచ్చేసి మాకు సంతానం జరిగిందని చెప్పి మొక్కడం జరిగింది. అంటే వాళ్ళకి మొక్కుతారు కదా, కానుకలు ఇస్తాము ఏదో ఇస్తామని, అవి నెరవేరడం జరిగింది. ఇప్పుడు ఇంకా 9-10 రోజులు ఇంకా ఉంది, 7 రోజులు ఇంకా 7 రోజులు ఉంది. ఆ 7 రోజులు కూడా ఆ భగవంతుడు ఎవరెవరికి పిలిపిస్తారో, ఎవరి కోరికలు తీర్చినాయో ఇక్కడ తీసుకుంటాము. అదేవిధంగా అక్కడ నోందు కూడా చేస్తాం, అంటే రాసుకుంటాం. వీళ్ళు వచ్చిండ్రో వీళ్ళ కోరికలు తీర్చినవి రాసుకుంటాం, పేరుతో సహా రాసుకుంటాము. ఈ సంవత్సరం కూడా అదేవిధంగా ఆనవాయితీ ప్రకారంగానే ఇప్పుడు మేము శుక్రవారం రోజు సంతానం లేని వాళ్ళకు కూడా సంతానం అనే ఫలాలు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి సద్భక్తులు వింటున్నటువంటి వేలాది మంది భక్తులు ఇక్కడ వస్తున్నారు. కాబట్టి మీరు కూడా అందరూ వచ్చి ఆ యొక్క మా బోసి గ్రామంలో ఉన్నటువంటి వరసిద్ధి వినాయకుడిని దర్శనం చేసుకోవాలని మేము కోరుతున్నాము. బోలో గణేష్ మహారాజుకి జై. ఇక్కడ మనం గమనిస్తే ఈ వరసిద్ధి కర్ర వినాయకుడిని దర్శించుకోవడానికి చాలా మంది భక్తులైతే ఇక్కడ క్యూ లైన్లు అయితే వేచి ఉన్నారని చెప్పవచ్చు. ముఖ్యంగా చెప్పాలంటే ఈ ప్రతిరోజు ఇక్కడికి వచ్చే భక్తుల తాకిడి దగ్గర వరకు ఒక 60,000 నుంచి 1,00,000 వరకు ఉంటుందని చెప్పేసి ఇక్కడ ఈ గ్రామస్తులు అయితే మనకు చెప్తా ఉన్నారు. అంతటి ప్రాచుర్యం పొందిన ఈ వరసిద్ధి కర్ర వినాయకుడిని మనం ప్రతి ఒక్కళ్ళం దర్శించుకునే భాగ్యం కలగాలని చెప్పేసి మనం కూడా కోరుకుందాం. మనతో పాటు ఇక్కడ ఈ గుడి యొక్క ప్రాముఖ్యత గురించి చెప్పడానికి సాయినాథ్ గారు అందుబాటులో ఉన్నారు. ఒకసారి మనం అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్కారం అండి. నా పేరు జగ్గం సాయినాథ్. మా విలేజ్ వచ్చేసి బోసే. మా విలేజ్లో 1963లో ఈ యొక్క కర్ర వినాయకుడిని మా పూర్వీకులు స్థాపించడం జరిగింది. ఈ యొక్క వినాయక విగ్రహాన్ని మన ప్రస్తుతం ఉన్నటువంటి నిర్మల్ డిస్టిక్ అయినటువంటి నిర్మల్లోనే గుండ్రాజ్ అనేటువంటి ఒక వ్యక్తి తయారు చేసి ఇవ్వడం జరిగింది. అప్పటి నుంచి అంటే 1963 నుంచి కూడా మా విలేజ్లో ఒకే ఒక వినాయకుడిని ప్రతిష్టాపించడం జరుగుతుంది. ప్రస్తుతానికి కూడా ఇప్పుడు ఏదైతే ఇప్పుడున్న జనరేషన్లో కూడా ఇప్పుడు ప్రతి గల్లీకి ఒక వినాయకుడిని ప్రతిస్తున్నారు. ప్రతి చిన్న పల్లెటూరులో 5, 10, 15 గణేష్లు ప్రతిష్టాపించడం జరుగుతుంది. కానీ మా విలేజ్లో వచ్చేసి ఒకే ఒక కర్ర వినాయకుడిని పూజిస్తారు. యువకులు, వృద్ధులు, ప్రతి ఒక్కరు, మహిళలు కూడా ప్రతి ఒక్కరు కూడా ఈ వినాయకుడిని పూజిస్తారు. మా యొక్క వినాయకుడు మహిమాన్వితుడు. ఎందుకంటే మా విలేజు ప్రతి దాంట్లో కూడా మండలంలో కాకుండానే మా నియోజకవర్గంలో కూడా ముందుగా ఉంటుంది. ఎందుకంటే మా విలేజ్లో ప్రతి ఇంటికి ఒక ఉద్యోగం ఉన్నట్టుందండి. 120, 130 ఉద్యోగాలు ఉన్నాయి. ఆ ఉద్యోగాలు కూడా ప్రతి డిపార్ట్మెంట్లో కూడా మా విలేజ్ నుంచి ఉద్యోగస్తులు ఉన్నారు. అదేవిధంగా పట్టభద్రులైన విద్యార్థులు చాలా ఉన్నారు. అదేవిధంగా మా విలేజ్లో వ్యవసాయం చేసే వ్యవసాయదారులు కూడా ఇప్పుడున్నటువంటి జనరేషన్లో ప్రతి వ్యవసాయదారుడు కూడా పట్టభద్రుడైనటువంటి వాళ్ళే ఉన్నారు. కాబట్టి మాకు ఈ కర్ర వినాయకుని ద్వారా చాలా అభివృద్ధి ఉంది. కోరిన కోరికలు తప్పకుండా తీరుస్తాడు. అదేవిధంగా మా వినాయకుని వద్ద ప్రతి సంవత్సరం కూడా సంతాన ఫలాలు ఇవ్వడం జరుగుతుంది. ఆ సంతాన ఫలాలు స్వీకరించినటువంటి దంపతులు కూడా ఎందరో మంది పిల్లలు లేని దంపతులకు కూడా చాలామందికి సంతానం కలగడం జరిగింది. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా శుక్రవారం రోజున అనంగా ఈ శుక్రవారం 23వ తేదీ నాడు 11:30 ఈ మా లక్ష్మణప్ప స్వామి ఆధ్వర్యం లోపల ఇక్కడ సంతాన ఫలాలు ఇవ్వడం జరుగుతుంది. ఈ ఛానల్ ద్వారా కూడా ప్రతి ఒక్కరు తెలియజేస్తున్నాం. ఎవరైనా దంపతులు కనుక సంతానం లేనట్టయితే ఈ ఫలాలను అందుకొని మీ వంశాభివృద్ధి చేసుకుంటారని మేము మా గ్రామం తరపున, మా గ్రామస్థం, అదేవిధంగా మా వరసిద్ధి వినాయక కమిటీ తరపున అందరికీ కూడా తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ అండి. ధన్యవాదాలు. ఇప్పుడు మనతో పాటు ఇక్కడ గణేష్ గారు అందుబాటులో ఉన్నారు. ఈ గణేష్ గారికి కోరిన కోరికలు తీరడం జరిగింది. అయితే ఆ కోరిన కోరిక తీయడం వల్ల ఇక్కడ వరసిద్ధి కర్ర వినాయకుడి దగ్గరికి వచ్చేసి వాళ్ళు అనుకున్న విధంగా స్వామివారికి కానుకలు అయితే అర్పించారు. ఒకసారి మనం గణేష్ గారితో మనం ముచ్చటిచ్చే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే సార్. సార్ ఇక్కడ మండల్ తాను గ్రామం బోసి గ్రామంలో చాలా రోజులుగా వరసిద్ధి వినాయకుడికి దర్శించుకుంటున్నాము. ఇక్కడ ప్రతి ఇయర్ మేము ఇక్కడికి వస్తుంటాము. మేము అనుకున్న కోరికలు నెరవేరాయి. మా వంతుగా మేము ముడుపును చెల్లించడం జరిగింది. ఈరోజు
మేము అనుకున్నాయన్నీ బాగా జరిగాయి సార్. ప్రతి గ్రామాల నుంచి చాలామంది ప్రజలు వస్తున్నారు. ఇక్కడ అంతా బాగానే ఉంటుంది. ఇక్కడికి వచ్చి ఈరోజు మేము అనుకున్నది జరిగింది కాబట్టి ముడుపును చెల్లించు. ప్రతి సంవత్సరం వస్తారా సార్? అవును, ప్రతి సంవత్సరం వస్తుంటారు. శ్రీను గారు మనతో పాటు అందుబాటులో ఉన్నారు. ఒకసారి శ్రీను గారికి అడిగి తెలుసుకుందాం ఈ వరసిద్ధి కర్ర వినాయకుడు గురించి. నా పేరు ధోని శ్రీనివాస్ యాదవ్. మరి మా గ్రామంలో పూర్వీకులు అప్పటి పెద్దలు మాకు ఒక మంచి మార్గాన్ని వాళ్ళు చూపించిపోయారని అనిపిస్తున్నది. ఎందుకోసం అంటే వాళ్ళకి ఎప్పుడు కూడా మేము గ్రామస్తులంతా కూడా రుణపడి ఉంటాము. కేవలం నిర్మల్ పట్టణానికి వెళ్ళి 51 రూపాయితో ఈ కర్ర వినాయకుడిని వాళ్ళు చేయించడం జరిగింది గుండాజీ ద్వారా. మరి 1963 నుంచి కూడా మేము అదే బాటలో మేము ప్రయాణిస్తున్నాము. మరి ఎటువంటి వేరే గణపతులు కూడా మా విలేజ్లో ఉండవు. కేవలం ఒకే ఒక్క వినాయకుడిని మేము కూర్చోబెట్టుకుంటాము. ఈ రోజులలో చూస్తే ప్రతి వాడవాడకు గల్లీలకు గణేష్లు కూర్చోబెట్టుకుంటున్నారు. కానీ మా గ్రామము ఐక్యత ఒకే ఒక్క వినాయకుడిని అయితే మేము కూర్చోబెట్టుకోవడం జరుగుతుంది. మరి దీంట్లో ప్రత్యేకంగా మా గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు కూడా అందరూ కూడా ఇక్కడ మేము కలిసికట్టుగా గ్రామ వీడీసీ కానివ్వండి, గ్రామస్తులు కానివ్వండి, అందరూ కూడా కలిసికట్టుగా ఇక్కడ కార్యక్రమాలు ఏర్పాటు చేస్తారు. మరి అటువంటి భక్తులకు ఎటువంటి ఇబ్బందిగా కలగకుండా అన్ని ఏర్పాట్లు కూడా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తారు. మరి ప్రత్యేకంగా మా వినాయకుడికి దూర ప్రాంతాల నుంచి పాదయాత్ర కూడా ప్రతిరోజు రావడం జరుగుతుంది. పాదయాత్ర చేసి వచ్చిన భక్తులకు కూడా ప్రత్యేకంగా క్యూ లైన్ వాళ్ళకు సపరేట్గా ఏర్పాటు చేసి వాళ్ళకు దర్శనం కోసం పంపించడం జరుగుతుంది. మరి ప్రతిరోజు కూడా దాదాపు 30 నుంచి 40 వేలు 50 వేలు ఇట్లా పెరుగుతూ ఉన్నారు. రద్దీ పెరుగుతూ ఉన్నది. దాదాపు 3-4 గంటల సమయం పడుతుంది దర్శనానికి. మరి ఇప్పుడు చూస్తున్నట్టయితే ఈ కర్ర వినాయకుడు సంతాన ఫలాలు, ఈ కర్ర వినాయకుడు అనేసరికి సంతాన ఫలాలు మెయిన్. ఇక్కడ ఎవరికైతే సంతానం లేదో వాళ్ళు వచ్చి అంటే అప్పటి నుంచి ఆనవాయితీగా వస్తుంది మా విలేజ్లో. ఇక్కడ ప్రత్యేకంగా పూజలు చేయించి సంతాన ఫలాలు అంటే ఇప్పుడు శుక్రవారం రోజున కార్యక్రమం ఉంది. శుక్రవారం రోజున 8 గంటల నుంచి ఆ కార్యక్రమం ఉంటుంది. గత సంవత్సరం 2023లో 123 జంటలు రావడం జరిగింది సంతాన ఫలాల కోసం. అయితే వాళ్ళకు 73 నుండి 75 వరకు వాళ్ళకు సంతానం కలిగిందని వాళ్ళు చెప్పడం జరిగింది. వాళ్ళే వచ్చి మాకు చెప్పడం జరిగింది. వాళ్ళు కోరిన కోరికలు కూడా తీరినాయి. మాకు కొడుకులు బిడ్డలు పుట్టారు. మాకు కూడా ఆనందంగా ఉందని వాళ్ళు కూడా ఇప్పుడు ఈ సంవత్సరం వచ్చి ముడుపులు చెల్లించుకుంటూ పోతున్నారు. మాకు కూడా చాలా సంతోషంగా అనిపిస్తుంది. కోరిన భక్తులు కోరిన కోరికలు నెరవేరడంతో మాకు కూడా సంతోషంగా అనిపిస్తుంది. దూర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి భక్తులకు కూడా మా వినాయకుడు కోరికలు నెరవేరడం జరుగుతుంది. కాబట్టి మా గ్రామస్తులు కూడా చాలా జాబర్స్ ఉన్నారు, అధికంగా జాబులు ఉన్నారు. అన్ని రంగాలలో కూడా ముందుకు పోతున్నారు. వ్యవసాయ రంగంలో కూడా ముందుకున్నారు. బిజినెస్ రంగం కానివ్వండి, ఏ రంగం తీసుకున్నా కూడా చాలా ముందులో ఉన్నారు. కాబట్టి మాకు మా విలేజ్ పైన అందరు భక్తుల పైన కూడా ఆ వినాయకుడి ఆశీస్సులు ఉన్నాయి మేము అనుకుంటున్నాము. అదే మాదిరిగా సుమన్ టీవీ పైన కూడా మా కర్ర వినాయకుడి ఆశీస్సులు ఉండాలా. సుమన్ టీవీ కూడా మరి అంచెలంచెలుగా ఎదగాలని నేను మనస్ఫూర్తిగా భగవంతుని కోరుకుంటున్నాను. ఇప్పుడు ఈ వరసిద్ధి కర్ర వినాయకుని గౌరవ అధ్యక్షులు అయితే మనతో పాటు ఉన్నారు. ఒకసారి సార్కి మనం అడిగి తెలుసుకుంటాం ఇక్కడికి వచ్చే భక్తులకు ఎలాంటి సౌకర్యాలు ఉన్నాయి, దాంతోపాటు ఈ వరసిద్ధి కర్ర వినాయకుడి చరిత్ర గురించి కూడా మనం ఒకసారి అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ నమస్కారం అండి. మాది గ్రామం బోసి, మండల్ తానూరు, నిర్మల్ జిల్లా. మా గ్రామంలో పూర్వ పెద్దలు 1963 సంవత్సరం వరసిద్ధి కర్ర వినాయకుడిని నిర్మల్ కొయ్య బొమ్మల నుండి తీసుకొచ్చి ఇక్కడ ప్రతిష్ఠించడం జరిగింది. దాన్నే ఆనవాయితీగా ఇప్పటికి కూడా మా విలేజ్లో ఒకే వినాయకుని ప్రతిష్ఠించుకుంటాం. అది మా గ్రామం యొక్క ఐక్యతకు కూడా మేము నిదర్శనంగా భావిస్తున్నాము. అదేవిధంగా అందులో భాగంగా మా పూర్వ పెద్దలు ఒకటి ఆలోచించి 7 రోజుల సప్తాహ కార్యక్రమం నిర్వహించారు. అదేంటంటే ఇప్పుడు ఈ రోజు కూర్చోబెట్టాము, దాన్ని ఊరు మొత్తం తిరిగి మళ్ళీ తర్వాత 7 రోజులకు పాలధారతోని ఊరు మొత్తం తిరగడం. అంటే ఊర్లోకి ఎలాంటి దుష్టశక్తులు రాకుండా దాన్ని పాలధారతో కట్టుబంధన చేస్తాం మా పూర్వ పెద్దలు చెప్పారు. అది కూడా ఇప్పటికి ఆనవాయితీ చేస్తున్నాం. దానివల్లే మా గ్రామంలోకి ఎలాంటి దుష్టశక్తులు రాకుండా పాడి పంటలతో కానీ ఊళ్ళో ఇంటికి ఉద్యోగం దానివల్లనే జరుగుతుందని పూర్వ పెద్దలు చెప్పి ఇప్పుడు కూడా మేము నమ్ముతున్నాం దాన్ని. అదేవిధంగా ఇక్కడికి అనేక ప్రాంతాల నుంచి భక్తులు వస్తున్నారు. ఒక రోజుకి మినిమం 40 నుంచి 50 వేల మంది వస్తున్నారు. వచ్చినటువంటి భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా పులిహోర ప్రసాదము, అదేవిధంగా మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమము, రాత్రికి కూడా అన్నదాన కార్యక్రమం చేస్తున్నాము. ఎలాంటి ఇబ్బందులు లేకుండా గ్రామస్తుల వీడీసీ ఆధ్వర్యంలో, గణేష్ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నాము. అదేవిధంగా రోజువారీ భాగంలో కూడా పొద్దున ఆరతితో మొదలుకొని పొద్దున ఆరతి అనంతరం యజ్ఞం తర్వాత మధ్యాహ్నం ఆరతి. వినాయకుడి దగ్గరికి సంతానం లేమి వాళ్ళు వస్తే ఇక్కడ సంతానం కలుగుతుందని చెప్తా ఉన్నారు. ఒకసారి దాని గురించి చెప్పండి.
అవును సార్, ఇక్కడ మా దగ్గర ప్రతి సంవత్సరం కూడా ఒక రోజు దాన్ని కేటాయిస్తాము, పలానా రోజు ఇస్తామని పూజలు అందుకొని ఒక తేదీని చూసి. ఇంత పోయినసారి 120 చేంజ్ వాళ్ళకి ఇచ్చాము. అయితే 75 వరకు సంతానం కలిగిందని వాళ్ళు వచ్చి మొక్కులు చెల్లించుకుని, ఎందుకంటే మేము పోయినసారి ఇట్లా తీసుకున్నాము, మాకు ఇట్లా జరిగిందంటే 75 వరకు వరసిద్ధిమైన కృప వల్ల మాకు కలిగిందని చెప్తున్నారు. ఈ సంవత్సరం కూడా శుక్రవారం రోజున సంతాన ఫలాలు ఆరతి అనంతరం ఉదయం 8 గంటలకు ఇవ్వడం జరుగుతుంది. ఎవరైనా ఉంటే వారు ఏమీ తేవాల్సిన అవసరం లేదండి, అన్ని కమిటీ తరపునే వారికి అదనండి, ఎలాంటి డబ్బు లేదు, ఎలాంటి ఫీజు లేదు, ఏమీ లేదండి. ఆ వరసిద్ధిమైన కృప వల్ల ప్రతి ఒక్కరు కూడా సంతానకరాన్ని మా గ్రామం తరపున కూడా కమిటీ తరపున కూడా కోరుకుంటున్నాం. అదండి, ఇక్కడ వచ్చే భక్తులకు ఇక్కడ శ్రీ వరసిద్ధి కర్ర వినాయకుడు కమిటీ తరపున అన్ని సౌకర్యాలు అయితే ఇక్కడ వాళ్ళు కల్పిస్తూ ఉన్నారు. వాళ్ళ భక్తులకు అన్నప్రసాదాలు కానీ, దాంతోపాటు వాటర్ ఫెసిలిటీ కానీ ఎలాంటి ఇబ్బంది కలగకుండా అయితే ఈ బోసి గ్రామస్తులు అన్ని మంచి ఏర్పాట్లు అయితే ఇక్కడ చేసి ఉన్నారు. మరి ముఖ్యంగా చెప్పాలంటే సంతానం లేని వాళ్ళకి ఇక్కడికి వస్తే తప్పకుండా సంతానం కలుగుతుందని, సంతాన ఫలాలు ఇక్కడ వాళ్ళు లాస్ట్ ఇయర్ 128 ఏమో ఇచ్చారట. దాంతో ఇప్పుడు 128లో దగ్గర 75 మంది ఇక్కడికి వచ్చేసి ఆల్రెడీ మాకు సంతానం కలిగిందని చెప్పేసి వాళ్ళు ఇక్కడ మొక్కులు తీర్చుకోవడం అయితే జరిగింది. అందుకొరకే ఈ తెలుగు రాష్ట్రాల ప్రజలకు, దాంతోపాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి సుమన్ టీవీ ప్రేక్షకులకు తెలియజేయండి ఏమనగా, ఒకసారి సంతానలేమితో ఎవరైతే బాధపడతా ఉంటే తప్పకుండా మీరు ఈ బోసి గ్రామంలో ఉన్నటువంటి వరసిద్ధి కర్ర వినాయకుడిని దర్శించుకొని మీరు సంతాన భాగ్యం పొందాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాము. ఒకసారి వచ్చి దర్శించుకోండి.